ఫస్ట్ టైం అండి నేను కేక్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఈ బిస్కెట్తోని కేక్ తయారు చేస్తున్నారు. అందుకే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేద్దామనేసి 5 బిస్కెట్ ప్యాకెట్స్, ఒకటి ఈనో, ఒకటి కొంచెం సోడా వేయాలట. అందుకే నేను ఫస్ట్ టైం కేక్ తయారు చేయబోతున్నా. చూద్దాం. 5 బిస్కెట్ ప్యాకెట్స్. హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్. ఇదంతా ముందు మిక్సీ పట్టుకోవాలి. బిస్కెట్లు అన్నీ మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం అండి చేయడం. ఓకే, మిక్సీ పట్టుకుందాం. బిస్కెట్ మెత్తగా చేసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా పాలు పోసుకుంటా కలుపుకోవాలి. కలుపుతున్నా ముందు. ఓకే, కలుపుతుంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడైతే నేను కలుపుతుంటే గట్టిగానే ఉంది, కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, క్రీమ్గా అయింది. దీంట్లో ఒక ఈనో ప్యాకెట్ వేసుకుందాం. ఒకటి ప్యాకెట్ వేసుకున్నాం ఈనో. కొద్దిగా సోడా వేసుకుందాం. ఈనో ప్యాకెట్ వేసుకుంటున్నా. కొద్దిగా సోడా వేసుకుంటున్నా. కొద్దిగా ఇక్కడ వేసుకున్న సోడా. ఒకటి ఈనో ప్యాకెట్ వేసుకున్నా. ఇది కొంచెం కరగాలి. ఇలా కలుపుకొని కొంచెం పాలు పోసుకోవాలి ఇంకా కొద్దిగా. చూసారా, ఈనో వేసే వరకు ఇట్లా పొంగు లెక్క వస్తుంది. కొద్దిసేపే ఇట్లా కరిగేటట్టు కలుపుకోవాలి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. దీంట్లో అయితే నేనైతే షుగర్ వేయడం లేదు. బిస్కెట్లు ఎట్లకైనా తీయగా ఉంటాయి కాబట్టి నేను షుగర్ వేయటం లేదు. ఇది కేక్ డెకరేషన్ చేసుకునేటప్పుడు క్రీమ్తో చేస్తాం. అప్పుడు చక్కెర పానకం పోసుకుంటా డెకరేషన్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయింది. ఇది బౌల్లో వేసుకుందాం. ఓకే, ఇది కేక్ లెక్క దీన్ని క్రీమ్గా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కేక్ గిన్నె తీసుకుందాం. దీనికి బటర్ పేపర్ లేదు. దీని చుట్టూ ఆయిల్ రుద్దుకొని ఇది పిండితోని గ్యానిష్ చేసేసి, ఏమంటారు, పిండితో చల్లుకొని ఈ క్రీమ్ అనేది దీంట్లో పోసేసి సిమ్ములో 40 నిమిషాలు ఉంచితే, ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఇలా రుద్దుకుంటున్నాను. గిన్నె మొత్తం రుద్దుకోవాలి. దీని కేక్ గిన్నె అంటారు కదా, దాని నిండా మొత్తం రుద్దాలి ఆయిల్. ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకుంటున్నా. స్పూన్ కూడా అక్కర్లేదు, కొంచెం అయితే చాలు. దీన్ని మొత్తం ఇట్లా చుట్టూ అనుకోవాలి. పైద వరకు కావాలి కాబట్టి ఇట్లా చేతిని ఇట్లా అనుకోండి. ఇట్లా రుబ్బుకున్నాం. ఇప్పుడు కేక్ది పోస్తున్నా, క్రీమ్ పోస్తున్నా. ఓకే, మొత్తం పోసేసినాం. ఇట్లా ట్యాప్ చేయాలి. 2-3 సార్లు చేయాలి, ఎందుకంటే కింద పిండి ఉంది కదా,
దానికి అడుగు అంటుకోవాలి. ఓకే, చేసేసినాం. మేము 5 నిమిషాలు గిన్నె వేడి చేసుకున్నాము. ఇప్పుడు కేక్ది పెట్టేస్తున్నాం. ముందే గిన్నె వేడిగా ఉండాలి. కేకును మధ్యలో కని పెట్టుకోవాలి, అప్పుడే అంత కుక్ అవుతుంది. గ్యాస్ సిమ్లో పెట్టేస్తున్నాము. ఇప్పుడు మాకు టైం వచ్చేసి 10:30 అవుతుంది. మేము 11 గంటలకు చూస్తాము. కాకుండా కొంచెం మూత పెట్టుకోవాలి. పెట్టి 20 నిమిషాలు అవుతుంది. చూద్దాం. చూడండి, ఇంకా కరెక్ట్ ఇంకా 10 నిమిషాలు పెట్టాలి. 10-15 నిమిషాలు పెట్టాలి. ఓకే, నేను చాకు తీసుకొని చూస్తా తడి ఉందో లేదో. తడిగా వచ్చింది. ఇంకా ఖచ్చితంగా 15 నిమిషాలు ఉంచాలి. ఓకేనా? 15 నిమిషాల తర్వాత చూపెడతా. ఫ్రెండ్స్, ఇప్పుడు కేక్ చూద్దాము. చూడండి, నేను చాకుతో చూపెడతా తడి ఉందో లేదో. తడి అయితే ఏం లేదు. కేక్ మొత్తం అయింది. ఇది చల్లారాలి, మొత్తం కూలింగ్ కావాలి. అయినాకనే ఇది కేక్ మొత్తం ప్లేట్లో వేస్తాం. చూడండి, చల్లారినాక ప్లేట్లో వేస్తాం, మీకు చూపెడతా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, కేకు చల్లారింది, కూల్గా అయింది మొత్తం. ఇప్పుడు తీద్దాం. రౌండ్గా ఇట్లా కేక్ ఇట్లా రౌండ్గా అనుకోవాలి. ఓకే, ట్రాప్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం అండి కేక్ చేయడం. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఆయిల్ చూడండి ఎంత మస్తు హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం చూడండి, ఇక్కడ చూడండి ఎంత కూడా మాడుకుంటూ వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చేసుడు. నేను టేస్ట్ చేస్తానా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా బాబుకు ఇట్లా బ్రెడ్ తినడం ఇష్టం ఉండదు. దీన్ని డెకరేషన్ చేసి మా బాబుకి ఇస్తాం. మా బాబుది ఎంత ఫీలింగ్ ఉంటుందో చూడాలి మా కొడుకుది. ఓకే, నా కేక్ మీకు నచ్చినట్టయితే, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.